ముందుగా సభకు నమస్కారం. ముందుగా సభను వందే మాతర గేయంతో మొదలు పెడదాం. వందే మాతరం వందే మాతరం సుజలం సుఫలం మలయజ శీతలం శస్యశ్యామలం మాతరం వందే మాతరం శుభ్రజోష్ణా పులకితయామిని పుల్లకుస్మితా సుమధురశోభిని సుహాసిని సుమధురవాసిని సుఖదం వరదం మాతరం వందే మాతరం. సభను ఉద్దేశించి తెలియజేయనది ఏమనగా, అధికార పార్టీ కానీ మరియు ప్రతిపక్ష పార్టీ సభ్యులందరూ సభకు సహకరించి సభను సక్రమంగా నడిపించవలసిందిగా కోరుకుంటున్నాం. ప్రజల సమస్యల మీద మాత్రమే మాట్లాడాలి మరియు మీ వ్యక్తిగత విషయాలు మాట్లాడకూడదని ఇరువురు పార్టీలకు కోరుకుంటున్నాం. సభ యొక్క విలువైన సమయాన్ని వృధా చేయకుండా సక్రమంగా నడుచుకోవాలని కోరుకుంటున్నాం. మరియు అన్పార్లమెంటరీ లాంగ్వేజ్ మాట్లాడకూడదని కోరుకుంటున్నాం. ముందుగా గౌరవనీయులైన ముఖ్యమంత్రి గారిని మాట్లాడవలసిందిగా కోరుకుంటున్నాం. ముందుగా స్పీకర్ గారికి నా నమస్కారాలు. అయితే మేము ఎన్నికల్లో ఇచ్చిన వాగ్దానాల గురించి ఇప్పుడు సభలో చెప్పబోతున్నాం. యూఓసి యూనిటీ ఆఫ్ క్యాస్ట్ అనే ఒక కొత్త పథకాన్ని అమలు చేశాం. దీనివల్ల ఏం జరుగుతుందంటే, మన రాష్ట్రంలో ఎన్నో కులాలు ఉన్నాయి, ఎన్నో వందల కులాలు ఉన్నాయి. అయితే ఆ కులాలని నేను 4 కులాలుగా మారుస్తాను. ఒకటి అప్పర్, రెండవది అప్పర్ బ్యాక్వర్డ్, మూడవది బ్యాక్వర్డ్, నాలుగవది లోవర్. ఇలా 4 కేటగిరీస్లో డివైడ్ చేస్తాను. అలా చేయడం వల్ల ఏంటిదంటే, ఇది 20 సంవత్సరాలు కంటిన్యూ అవుతుంది. 20 సంవత్సరాల తర్వాత ప్రజలు వాళ్ళ క్యాస్ట్ ఏంటో మర్చిపోతారు. ఆ తర్వాత మా తర్వాతి తరం ఈ 4ని 2గా మారుస్తుంది. అది 20 సంవత్సరాలు కంటిన్యూ అవుతుంది. ఆ తర్వాత ఈ 4 క్యాస్ట్లను మర్చిపోయి వాళ్ళు 2 క్యాస్ట్లు ఉన్నాయి అనుకుంటారు. ఆ తర్వాత ఇది కూడా 20 ఇయర్స్ కంటిన్యూ అవుతుంది. ఆ తర్వాత వచ్చే తరం దీన్ని ఒకటే చేస్తుంది. అలా మానవ మతం తప్ప వేరే ఏ మతం ఉండదు. అలాగే ట్యాక్స్ ఫ్రీ ఎలక్ట్రిక్ వెహికల్స్, మనం చూస్తూనే ఉన్నాం. మన రాష్ట్రంలో యాక్సిడెంట్లు పెరిగిపోతున్నాయి. ఈ యాక్సిడెంట్లను అదుపు చేయడానికి మేము ఈ ఫ్రీ ఎలక్ట్రిక్ వెహికల్స్ని తీసుకొచ్చాం. ప్రజలు కనుక ఈ ఫ్రీ ఎలక్ట్రిక్ వెహికల్స్ని కొనుక్కుంటే వాళ్ళకు రోడ్ ట్యాక్స్ కానీ టోల్గేట్ ట్యాక్స్ కానీ ఉండదు. అలాగే రైతు బంధు 3 లక్షలు, పింఛన్ 5,000, పేదింటి కళ ప్రజలు పేదవాళ్ళు వాళ్ళ ఇల్లు కట్టుకోవడానికి 6 లక్షలు మా ప్రభుత్వం కల్పిస్తుంది. హెల్త్ ఈజ్ వెల్త్ పథకం కింద 15 లక్షలు ప్రతి కుటుంబానికి లభిస్తుంది. అలాగే పల్లె వెలుగు పథకం కింద ప్రతి ఇంట్లో 200 యూనిట్ల కంటే తక్కువ కరెంటు కాలుస్తే వాళ్లకు కరెంటు ఉచితంగా లభిస్తుంది. దిశ యాప్ అనే ఒక కొత్త పథకాన్ని కూడా అమలు చేశాం. దీనివల్ల ఏం జరుగుతుందంటే, ఆడపిల్లలు బయటికి ఎక్కడికైనా వెళ్ళినా, అర్ధరాత్రి పూట అయినా ఎక్కడికి వెళ్ళినా కూడా వాళ్ళకు ప్రమాదంగా అనిపిస్తే ఈ దిశ యాప్లో మెసేజ్ చేసినా కానీ లేదా మాకు ఫోన్ చేసినా కానీ తొందరగా యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది. వితిన్ 15 మినిట్స్లో వాళ్ళ దగ్గరికి మేము వస్తాం. అలాగే మన రాష్ట్రంలో ఎంపీసీ బైపీసీ చదువుకునే విద్యార్థులు ఎంతోమంది ఉన్నారు. వాళ్ళ కోసం ప్రతి జిల్లాలో ఒక మెడికల్ కాలేజ్ అలాగే ఒక ఇంజనీరింగ్ కాలేజ్ కూడా పెట్టాం. రైతులకు రుణమాఫీ 5 లక్షలు చేస్తాం. అలాగే నిరుపేదలకు 2 ఎకరాల పొలం ఉచితంగా ప్రభుత్వం తరపున ఇవ్వడం జరుగుతుంది.
అలాగే అన్నా యోజన పథకం కింద 5 రూపాయలకే ఉచిత భోజనం లభిస్తుంది. అలాగే పేడ్ లగావ్ హరియాలి బడావ్ పథకం కింద ప్రతి ఇంటికి 2 మొక్కలు అందిస్తాం. ఇప్పుడు రిజర్వేషన్స్ విషయానికి వస్తే ఎస్సీస్కి 70%, ఎస్టీస్కి 8%, బీసీలకు 35%, అదర్స్కి మిగతావి. ధన్యవాదాలు అధ్యక్ష. ప్రతిపక్ష పార్టీ వారు మాట్లాడవలసిందిగా కోరుతున్నాం. ముందుగా అధ్యక్షుల వారికి నమస్కారము. మన రూలింగ్ పార్టీ వారు అధికారంలోకి రాకముందు మాటలతోని కోటలు కట్టి ప్రజల్ని అమాయక మభ్యపెట్టి వాళ్ళ ఓట్లు తీసుకొని రూలింగ్లోకి వచ్చారు. మరియు ఆ పథకాలు అమలు చేస్తామని చెప్పారు. చాలా పథకాలు రిలీజ్ చేశారు. వాటిలో కొన్ని మాత్రం అమలయ్యాయి. ఆ కొన్ని కూడా సక్రమంగా లేవు. వాటిపైన నేను ఇప్పుడు ప్రజలు ఎలాంటి విషయాలపైన అది న్యూస్లోకి వెళ్ళి వాటిపైన వ్యతిరేకిస్తున్నారో వాటి గురించి మీకు తెలియజేయాలి. ఎందుకంటే మీరు చాలా బిజీ కదా, ప్రజలని కూడా పట్టించుకోరు. దిశ యాప్ మన సీఎం గారు దిశ యాప్ గురించి మాట్లాడారు అధ్యక్ష. దిశ యాప్ విత్ ఇన్ 15 minutes ఎన్ని జరగట్లేవు అధ్యక్ష. ఎక్కడ వస్తున్నారు పోలీసులు విత్ ఇన్ 15 minutesలో? వాళ్ళకి సాయం ఎక్కడ అందిస్తున్నారు? ప్లీజ్ సైలెంట్. ఎక్కడ ఇస్తున్నారు? ఉమెన్ అండ్ చైల్డ్ మినిస్టర్ గారేమో చెప్తున్నారు అది సీఎం గారు 15 minutes గర్ల్స్కి సాయం అందుతుంది. ఎన్ని జరిగినాయి వీళ్ళు అధికారంలోకి రాగానే? ఎంతమంది అమ్మాయిలు అది రేప్స్కి గురయ్యారు అధ్యక్ష? వాటిపైన సీఎం గారు ఏం చెప్తారు? ఉమెన్ అండ్ చైల్డ్ వెరిఫై మినిస్టర్ గారు ఏం చెప్తారు అధ్యక్ష? ప్లీజ్ సైలెంట్. అండ్ సెకండ్ వన్ అధ్యక్ష, మన సీఎం గారు డిస్ట్రిక్ట్ ఒక ఇంజనీరింగ్ కాలేజ్ అండ్ 1 మెడికల్ కాలేజ్ ఇస్తానని చెప్పారు. బట్ ఎక్కడ కూడా అలాంటివి జరగట్లేదు. ఏ డిస్ట్రిక్ట్లో కూడా జరగట్లేదు. మన రాష్ట్రానికి ఓన్లీ 10 ఇంజనీరింగ్ కాలేజ్ మరియు 10 మెడికల్ కాలేజీలు ఉన్నాయి. వాటిని కూడా సక్రమంగా పట్టించుకోవట్లేదు. కొత్తగా కట్టి ఎప్పుడు కట్టిస్తారో వీటినైనా సక్రమంగా చూసుకోరండి. ఫస్ట్ బెల్ట్ షాప్స్ని బంద్ చేస్తామని చెప్పారు సీఎం గారు. ఎక్కడ బంద్ అయినా మన దసరాకు చూస్తే గవర్నమెంట్కు బెల్ట్ షాప్ నుంచి ఎక్కువ ఆదాయం వచ్చింది కదా, అదేం చెప్తారు అధ్యక్ష? సైలెంట్. ఫోర్త్ వన్ అధ్యక్ష, మన మన రాష్ట్రంలో ఉన్న వృద్ధులకు 5,000 పింఛన్ ఇస్తామన్నారు అధ్యక్ష. బట్ ఎక్కడ కూడా ఏ వృద్ధునికైనా ఎక్కడ కూడా 5,000 పింఛన్ ఇవ్వట్లేదు అధ్యక్ష. ఓన్లీ 2,000 మేము ఇచ్చిన 2,000 మాత్రమే ఇస్తున్నారు అధ్యక్ష. దానిపైన సీఎం గారు ఎట్లా చెప్తారు అధ్యక్ష? అన్నీ వస్తున్నాయి అని చెప్తారు. ఏడొస్తున్నాయి? సైలెంట్. ఫిఫ్త్ వన్ అధ్యక్ష, హెల్త్ ఈజ్ వెల్త్ అనే పథకం పెట్టి లక్షలు అది ప్రైవేట్ హాస్పిటల్కు ఇచ్చేస్తున్నారు అధ్యక్ష. దీనిపైన ఏం చెప్తారు అధ్యక్ష? అది పెట్టడం కన్నా అవి పెట్టడం కన్నా అవే ఫెసిలిటీస్ గవర్నమెంట్ హాస్పిటల్లో కలిగించండి. అది నా రిక్వెస్ట్ సీఎం గారికి మరియు హెల్త్ మినిస్టర్ గారికి. అధ్యక్ష పేదింటి కళ అన్నారు. మన హైదరాబాద్లో చూస్తారు అధ్యక్ష, హైదరాబాద్తో ఇండ్లని గులగొట్టేస్తున్నారు. ఇలేం ఇల్లు కట్టిస్తారు? ఒకళ్ళు ఇంట్లుండగా కూడా, చిన్న పిల్లలు ఇంట్లుండగా కూడా గులగొట్టేసి ఇల్లుని వాళ్ళు అది మీడియా ముందుకు వచ్చి వాళ్ళు మా ఇల్లు గులగొట్టారని ఒక చిన్న 4 ఏళ్ల పాప మాట్లాడింది అధ్యక్ష. అతను ఇచ్చిన పుస్తకాలు తీసుకొని అన్నది. అంటే అతని పైన చిన్న పిల్లలకు కూడా అతను ఎలా సీఎం గారు ఎలా తెలుస్తుంది? అలా వాళ్ళని మంచిగా పనిచేసి మరొకసారి రూలింగ్ రావాలని మేము కోరుకుంటున్నాం. బట్ వాళ్ళు ఏం చేస్తున్నారు? ప్రజలు అధికారం ఇస్తే వాళ్ళు ఏమో ఇంట్లో ఒక రీల్స్ చూస్తున్నారు. పల్లె వెలుగు అనే పథకం చెప్పి 200 యూనిట్స్లో కరెంట్ ఇస్తాం, తక్కువ కాలుస్తే. అధ్యక్ష చూస్తే మన రాష్ట్రంలో ఎంతమంది ఇండ్లలో ఫ్రిడ్జ్లు ఏసీలు ఉన్నాయి. దానికన్నా ఎక్కువ కరెంట్ కావాలి. మేము ఫ్రీగా 24 hours కరెంట్ ఇచ్చినాం. ప్రతిపక్ష పార్టీ వారు మీకు తర్వాత అవకాశం ఉంటుంది. ముందుగా సీఎం గారిని మాట్లాడవలసింది. ఎందుకు అధ్యక్ష? మేము కూర్చోండి అధ్యక్ష. ప్రతిపక్ష పార్టీ వాళ్ళు అన్నారు హెల్త్ ఈజ్ వెల్త్ పథకం కింద మేము 15 లక్షలు తీసేసుకుంటున్నాం, ప్రజలకు అందకుండా చేస్తున్నాం అని చెప్తున్నారు. వాళ్ళు మేడిగడ్డ అని ఒక ప్రాజెక్ట్ తీసుకొని 1,00,00,000 కోట్లు అందులో పోసేసారు. పైగా అదేమన్నా నాణ్యంగా కట్టినరా అంటే అది లేదు. ఇప్పుడు కూలిపోయే స్థితిలో ఉన్నది. మేము 15 లక్షలు అన్యాయంగా తీసుకుంటామని అబద్ధాలు ఆడుతున్నారు. మరి వాళ్ళు 1,00,00,000 కోట్లు తీసుకున్న మాట ఎక్కడికి పోయింది అధ్యక్ష? ఇప్పటికి దానికి ఏమైనా సమాధానం ఉందా అధ్యక్ష? అది ఒక వేస్ట్ ప్రాజెక్ట్ అధ్యక్ష.
దాని గురించి ఏం చెప్తారు అధ్యక్ష? ఇప్పుడు బెల్ట్ షాప్స్ అన్నారు, ప్రతి ఊరికి వెళ్ళి చూస్తున్నారు అధ్యక్ష. బెల్ట్ షాప్లు ఏమైనా సిటీస్లలో నడుపుతారు అధ్యక్ష? ఊర్లో నడుపుతారు. లైసెన్స్ లేకుండా నడిపే వాటికి మేము వాటిని సీజ్ చేస్తున్నాం. వాళ్ళని వెళ్ళి చూడమనండి. వాళ్ళు తీసుకున్న లక్షల కోట్లు కన్నా ఇదేం పెద్దది కాదు అధ్యక్ష. పైగా మేము చేసామంటున్నారు తప్ప మేము ఏడ చేసినాం అధ్యక్ష. మళ్ళీ ఎంపీసీ బైపీసీ ఇంజనీరింగ్ మెడికల్ కాలేజీల గురించి మాట్లాడారు. మేము వచ్చి సంవత్సరం కూడా కాలే, అవి ఏమైనా గాలికించి దిగి పడతాయా, ఊడి పడతాయా అధ్యక్ష? చెప్పండి. ఇల్లు కట్టడానికి కూడా కాస్త టైం పడుతుంది. హై టెక్నాలజీతోని మంచిగా విద్యార్థులకు మంచి విద్య అందడానికి మంచిగా కళాశాలలు కడుతుంటే అది ఓర్చుకోలేకపోతున్నారు. ఏం చెప్పాలి అధ్యక్ష వీళ్ళ గురించి? అలాగే రైతు బంధు, రుణమాఫీ ఇప్పటి వరకు మన భారతదేశంలో ఏ రాష్ట్రం కూడా 5 లక్షల రుణం ఇవ్వలేదు అధ్యక్ష. దీన్ని నేను గర్వంగా చెప్తున్నాను అధ్యక్ష. ఇంత జరిగినా మేము ఈ టాపిక్ని ప్రచారంలో వాడలేదు. ప్రచారంలో వాడింటే వాళ్ళకి ఇక్కడ కూర్చోడానికి కూడా స్థానం దొరికేది కాదు అధ్యక్ష. ఇప్పుడు వాళ్ళు మా పాలన గురించి చెప్తున్నారు, వచ్చి 1 సంవత్సరం కూడా కాలేదు. ధన్యవాదాలు అధ్యక్ష. ముందుగా నాకు మైక్ ఇచ్చినందుకు ధన్యవాదాలు అధ్యక్ష. వీళ్ళు ప్రశ్నించే గొంతుని, ప్రజల నుంచి మాట్లాడుతున్న గొంతుని నొక్కకుండా ఉండడానికి నేను రిక్వెస్ట్ చేస్తున్నా సీఎం గారిని. అధ్యక్ష, మన సీఎం గారు అన్నారు, మన సీఎం గారు ఎలాంటి వారంటే ప్రజలతో తక్క ఫామ్ హౌస్ లెక్క. ప్లీజ్ సైలెంట్ సైలెంట్. అధ్యక్ష, వీళ్ళు అన్నారు మేడిగడ్డ అసలు నీళ్ళే లేవు, దానివల్ల ఉపయోగమే లేదు, అది వేస్ట్ గట్టిగా అన్నారు కదా అధ్యక్ష. దాని కిందనే వరి పంటలు పండుతున్నాయి. అది వాళ్ళ ప్రభుత్వం అగ్రికల్చర్ మినిస్టర్ గారే దాన్ని రిలీజ్ చేశారు. సైలెంట్ సైలెంట్. అధ్యక్ష, మన మినిస్టర్ గారు అన్నారు, మన సీఎం గారు ఏమంటున్నారు అంటే అది క్రీస్తు పూర్వం క్రీస్తు శకం చెప్తున్నారు. ప్రజెంట్ వీళ్ళు ఉన్నారు కదా, వీళ్ళు ఏం చేసారో చెప్పమని మాదేం చెప్తారు. మేము చేయలేము. సైలెంట్. ప్రజెంట్ ఇప్పుడు ఉన్నది చెప్పానండి. మేము చేయలేము, ఓడిపోయినాం. వీళ్ళు ఉన్నారు కదా, గెలిచారు కదా, ప్రజలు నమ్మకం పెట్టి గెలిపించారు కదా, చేయమనండి. ఎందుకంటే మాదెందుకు చెప్పాలి? వాళ్ళ ప్రజెంట్ చెప్పమనండి, ఏం చేస్తున్నారో చెప్పమనండి. ఏం చేయట్లేరు. వాళ్ళ పథకాలు ఎట్లాంటిదంటే ప్రజల కొరను పెట్టలేరు, వాళ్ళ కొరనికే పెట్టుకున్నారు ఆ పథకాలు. సైలెంట్. అధ్యక్ష గురించి మాట్లాడాల్సిన అవసరం లేదు, టాపిక్ మాత్రమే మాట్లాడవలసిందిగా కోరుతున్నాను ప్రతిపక్ష పార్టీని. అధ్యక్ష, టాపిక్ చేంజ్ చేస్తుంది మన సీఎం గారు. అధ్యక్ష, దోషం మలిచిపోయినంత ఈజీగా అది టాపిక్ ని మలిచేస్తున్నారు. ఎట్లా? సైలెంట్. వాళ్ళు అంటున్నారు మా చెప్పకదనండి, ప్రజెంట్ వాళ్ళు ఏం చేస్తున్నారో అది చెప్పమనండి, అప్పుడు వింటాం, ప్రజలకు కూడా తెలుస్తుంది. మన సీఎం గారి నుంచి చాలా విషయాలు నేర్చుకోవాలి. ఇంకో విషయం ఎలాంటిదంటే అవినీతి ఎట్లా చేయాలో అదైతే డిక్టరేట్ సార్ టీచర్స్ కానీ అద్భుతంగా నేర్పిస్తారు తెలుసా. ఇది ప్రజా సమస్యలు మాట్లాడుకునే సభ, ప్రజా సమస్యల గురించి మాత్రమే మాట్లాడాలి, వేరే ఏ టాపిక్స్ పర్సనల్ టాపిక్స్ గురించి మాట్లాడేది కాదు. అధ్యక్ష, ఓకే నా తప్పుంది, ఓకే అధ్యక్ష, సరే నా తప్పుందని అనుకుందాం. ప్రజల గురించి మాట్లాడడానికి ఇక్కడికి వచ్చాం, ప్రజల గురించి మాత్రమే మాట్లాడాలి. ప్రతిపక్ష పార్టీ వారు మీరు వేరే ఏదైనా అడగాల్సింది ఉంటే అడగవచ్చు. అధ్యక్ష, మేము తప్పు చేయొచ్చు అని వాళ్ళే ఒప్పుకుంటున్నారు కదా, వాళ్ళు తప్పు చేశామని. మళ్ళీ డౌట్స్ ఏంటి అధ్యక్ష? ఇలా డౌట్స్ ఎందుకు అధ్యక్ష? వాళ్ళే ఒప్పేసుకుంటున్నారు కదా, మేము తప్పులు చేశాం, ఓకే చేయొచ్చు అని. ఇంకెందుకు అధ్యక్ష? ఇవన్నీ ఎంక్వైరీస్ చేసుకోండి అధ్యక్ష. రాజీనామా చేసామని చెప్పండి అధ్యక్ష. వాళ్ళు చేసి తప్పులని వాళ్ళే ఒప్పుకుంటున్నారు, ఇంకెందుకు అధ్యక్ష? అధ్యక్ష, మన సీఎం గారు అంటున్నారు పర్సనల్ విషయాలు మాట్లాడకూడదని. పర్సనల్ విషయాలు మేము ఏం మాట్లాడలేం, మన సీఎం గారి గురించి గొప్పగా చెప్పినా, నేనేం తప్పు చెప్పలేను కదా. సీఎం గారు ఏం చేస్తున్నారు అదే చెప్పిన, ప్రజలు ఎట్లా చెప్తున్నారు అదే చెప్తున్నా. అధ్యక్ష, నా మైక్ కట్ చేయకండి. పాయింట్ మాత్రమే రమ్మనండి, ఇలా చేస్తే దానికి కింద తీసుకుంటాం. అధ్యక్ష, మేము సభనే మేమేం గౌరవంగా గౌరవాన్ని సమర్థిస్తున్నాం. అన్ని పాయింట్ మాత్రమే మాట్లాడమనండి, వేరే ఏమీ అవసరం లేదు, జస్ట్ పాయింట్ మాత్రమే మాట్లాడమనండి. నెక్స్ట్ క్వశ్చన్ కి వెళ్తే చాలా బెటర్ గా ఉంటుంది. ప్రతిపక్ష పార్టీ వారు మీరు గౌరవనీయులైన హోమ్ మినిస్టర్ సిహెచ్ భాన్ ప్రకాష్ గారికి ప్రశ్న అడగవలసిందిగా కోరుతున్నాం. ముందుగా అధ్యక్షుల వారికి నమస్కారం. అధ్యక్ష, నేను మన గౌరవనీయులైన హోమ్ మినిస్టర్ గారికి ఒక ప్రశ్న అడగాలని అనుకుంటున్నా అధ్యక్ష. ఏంటంటే అధ్యక్ష, మన అందరికీ తెలుసు డ్రగ్స్ అనేది ఎంత పెద్ద కేసు అందరికీ తెలుసు. అది మన రాష్ట్రంలోనే కాదు, మన దేశంలోనే కాదు, ప్రపంచం అంతా అతిపెద్ద కేసు వచ్చేసి డ్రగ్స్. అయితే ఈ మధ్యన మన రాష్ట్రం ఎంత డెవలప్ అయిందో ఇప్పుడు నాకు అర్థమవుతుంది అధ్యక్ష. ఎందుకంటే ఎప్పుడైనా మా పాలనలో
అక్కడ నుంచి బయట దేశాల నుంచి బయట రాష్ట్రాల నుంచి మన రాష్ట్రానికి డ్రగ్స్ వస్తే ఆపే వాళ్ళు అరికట్టే వాళ్ళు. కానీ ఇప్పుడు ఇంకొక సిస్టమ్ మారింది ఏంటంటే మన వాళ్ళు డ్రగ్స్ తయారు చేస్తున్నారు అధ్యక్ష. ఎంత మంచి డెవలప్మెంట్ వాళ్ళ పరిపాలన. మన సీఎం గారి మన హోమ్ మినిస్టర్ గారి పరిపాలనలో ఎంత డెవలప్ అయింది. డ్రగ్స్ మన దగ్గరనే తయారు చేసి బయట రాష్ట్రాలకు సప్లై చేస్తున్నారంటే ఇంతకు మించిన డెవలప్మెంట్ ఇంకా ఎక్కడన్నా చూస్తామా అధ్యక్ష? దీని మీద వాళ్ళు అసలు ఎటువంటి సమాధానం చెప్తారు అధ్యక్ష? ఎఫ్రిడిన్ ఇక్కడ మా దగ్గర రికార్డ్స్ తో సహా ఉన్నాయి అధ్యక్ష. వాళ్ళు మన దగ్గర తయారు చేసిన డ్రగ్స్ వాటి పేర్లతో సహా వాటి రికార్డ్స్ కూడా ఇక్కడ మా దగ్గర ఉన్నాయి అధ్యక్ష. ఇక్కడ ఫైల్స్ తో సహా ఉన్నాయి, మేము చూస్తున్నాం. అంటే మన రాష్ట్రంలో డ్రగ్స్ తయారు చేస్తారు, అవి ఎక్కడైనా అమ్ముతారు. కానీ మన హోమ్ మినిస్టర్ గారు మాత్రం ఏం పట్టించుకోరు. మన రాష్ట్రాన్ని ఎంత మంచి డెవలప్ చేస్తున్నారో మాకు చాలా బాగా స్పష్టంగా మన ప్రజలకు మాకు చాలా బాగా అర్థమవుతుంది. దీని మీద ఎటువంటి చర్యలు తీసుకుంటారో దయచేసి చెప్పండి అధ్యక్ష మన హోమ్ మినిస్టర్ గారు. హోమ్ మినిస్టర్ గారిని సమాధానం ఇవ్వవలసిందిగా కోరుతున్నాం. అధ్యక్ష వాళ్ళు అన్నారు డ్రగ్స్ గురించి మాట్లాడారు. అయితే వాళ్ళ ప్రభుత్వంలో కూడా ఇది జరిగిందే కదా అధ్యక్ష, వాళ్ళని పట్టుకున్నారు. మేము ప్రతిపక్షంలో ఉన్నప్పుడు వాళ్ళు ఇప్పుడు 10 నిమిషాలు మాట్లాడినా మేము ఏమనుకొచ్చినాం, కానీ మేము 2 నిమిషాలు మాట్లాడితేనే మా మైక్ కట్ చేసేవాళ్ళు. ఇప్పుడు పాయింట్కి వస్తే వాళ్ళు డ్రగ్స్ అన్నారు, మరి ప్రతిపక్షంలో ఉన్నప్పుడు వాళ్ళు ఎన్నికైనా పట్టినారు అధ్యక్ష? వాళ్ళ అధికార పక్షంలో అప్పుడు అధికార పక్షం వాళ్ళు ఉన్నారు కదా అధ్యక్ష, వాళ్ళు ఎన్నికైనా పట్టినారు అధ్యక్ష? అలా అడిగితే 2 బడ్డీ కొట్లను పట్టామని చెప్పిండ్రు అధ్యక్ష. చిన్న చిన్న షాప్స్లో చాక్లెట్ల రూపంలో ఇచ్చే డ్రగ్స్ని పట్టుకున్నామని చెప్పిండ్రు. అవి కూడా 2 షాపులు. అదే అధ్యక్ష వీళ్ళ పాలన. ఇప్పుడు మేము పట్టుకున్న దానికి గురించి వస్తే 2000 టన్నుల డ్రగ్స్ని పట్టుకున్నాం అధ్యక్ష. అది వేరే దేశం నుంచి ఇంపోర్ట్ అయినట్టు మాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది. వాళ్ళ ముఠాని కూడా పట్టుకున్నాం, అరెస్ట్ చేసాం. వాళ్ళ మెయిన్ లీడర్ ఎవరినో కూడా తెలుసుకుంటున్నాం. మిగతా కేసుల గురించి కూడా తెలుస్తాం అధ్యక్ష. అలాగే ఈ డ్రగ్స్ విషయానికి వస్తే చిన్న చిన్న బడ్డీ కొట్లలో కావచ్చు, పెద్ద పెద్ద షాప్స్లో కావచ్చు అమ్ముతున్నారు కదా అధ్యక్ష, వాటిని నిర్మూలిస్తున్నాం. వాటి కోసం ఒక సపరేట్ స్క్వాడ్ పెట్టాం. కానీ వీళ్ళలా మాత్రం మేము చేతులు కట్టుకొని కూర్చోలేదు. వీళ్ళ పరిపాలన ఎలా ఉందంటే ప్రజలే అంటున్నారు, కనకకు సింహాసనంపై కూర్చోబెట్టిన సునకముల అతి దారుణంగా ఉంది అధ్యక్ష వీళ్ళ పాలన. ప్రతిపక్ష పార్టీ వారు ఇంకేమన్నా ప్రశ్నలు అడగాల్సిందిగా కోరుకుంటున్నాం. అధ్యక్ష నాకు మైక్ ఇచ్చినందుకు ధన్యవాదాలు. అధ్యక్ష మన సీఎం గారు ఏం చేస్తున్నారంటే కీలకమైన మినిస్టర్స్ అన్ని తన దగ్గర పెట్టుకున్నారు. ఎందుకు వాళ్ళకి మిగతా మినిస్టర్ శాత కదా? నేను అంటున్నా మిగతా మినిస్టర్ శాత కదా? మరియు అతను ఏం కామెంట్ చేశాడంటే మా పాలన పైన, మా పాలన ఎలాంటిదంటే ఒక తండ్రి ఒక రాష్ట్రాన్ని పాలిస్తే ఎలా ఉంటుందో అలాంటి పాలన చేశాం అధ్యక్ష. అధ్యక్ష మన సీఎం గారు ఏమన్నారంటే, సీఎం గారిని ఫస్ట్ ఇప్పుడు ప్రజెంట్ జరిగింది చెప్పమనండి. మాది క్రీస్తు పురాణం, క్రీస్తు శకం, వాళ్ళు ఏం చేశారో చెప్పమని. కొకైన్ పట్టుకున్నాం, అది డ్రగ్స్ పట్టుకున్నామని చెప్తున్నారు. మనం సీఎం గారు ఏం చేస్తున్నారంటే, తను రాసుకుంది అంటే అందరు తెలుసు, కొంత రాసుకొని వస్తారు. తను రాసుకుంది అంటే ఎంత మంచిగా బట్టి పట్టుకొచ్చిందంటే బట్టికి పిల్లలు కూడా తంగారు అతనికైతే. సీఎం గారు నేను రిక్వెస్ట్ చేస్తున్నా సీఎం గారిని, ఒకవేళ మరొకసారి అధికారంలోకి వస్తే ఎట్లా కూడా రారు, వస్తే కీలక పాత్రల్ని తన దగ్గర పెట్టుకోకుండా అందరికి ఇవ్వమనండి. ఎందుకు అతన్ని కప్పిపించుకోవడానికి అతని తప్పుల్ని ఎక్కడ పెట్టుకున్నాడు? డ్రగ్స్ చిన్న పిల్లలతో సహా అందరి డ్రగ్స్ కు కేర్ ఆఫ్ డ్రగ్స్ హైదరాబాద్ మారింది. దానిపైన సీఎం గారు ఏం చెప్తారు? చిన్న పిల్లల్ని కూడా అలవాటు చేస్తున్నారంటే వీళ్ళు చిన్న పట్టుకున్నామంటారు, కంట్రోల్ ఎక్కడ చేసారు? పట్టుకోవడం వేరు, కంట్రోల్ చేయడం వేరు. పట్టుకొని వాళ్ళు తీసుకొని పెట్టుకోవడం, కంట్రోలింగ్ వేరు. కంట్రోల్ చేయాలి చిన్న పిల్లల్ని.
చిన్నపిల్లలకు డ్రగ్స్ రాకుండా కంట్రోల్ చేయాలి. అది చేయవలసిందిగా నేను హోమ్ మినిస్టర్ గారిని రిక్వెస్ట్ చేస్తున్నా. మరియు నా వల్ల ఏమైనా తప్పు మాట్లాడితే నేను హోమ్ మినిస్టర్ గారికి అది క్షమాపణలు అడుగుతున్నా. ముందుగా అధ్యక్షుల వారికి నమస్కారం. అధ్యక్ష, వాళ్ళు ప్రజల సమస్యలను తెలుసుకొని మాట్లాడడం లేదు అధ్యక్ష. వాళ్ళు ఇతరులు చెప్పిన సమస్యల గురించి వాళ్ళు మాట్లాడుతున్నారు అధ్యక్ష. వాళ్ళు న్యూస్తో అంటే వాళ్ళు తెలుసుకొని మాట్లాడలేం లేదు అధ్యక్ష. ఇతరులు చెప్పిన పాయింట్స్తో వాళ్ళు మాట్లాడుతున్నారు అధ్యక్ష. వాళ్ళకి న్యూస్ చూడమనండి అధ్యక్ష. వాళ్ళు అసలు వాళ్ళ ప్రజలు సమస్యలు తెలుసుకొని మాట్లాడడం లేదు అధ్యక్ష. ఇతరులు చెప్పిన పాయింట్స్తో మాట్లాడుతున్నారు అధ్యక్ష. అధ్యక్ష, మొత్తం మాట్లాడిన తర్వాత లాస్ట్కి సారీ చెప్పడం ఎందుకు అధ్యక్ష? మొత్తం అన్నది వారే మళ్ళీ లాస్ట్కి సారీ చెప్పడం అన్నదంతా అన్ని లాస్ట్కి మళ్ళీ సారీ చెప్తున్నారు అధ్యక్ష. అంటే వాళ్ళు అది చేసిన తప్పు అంటే సారీ చెప్పారంటే వాళ్ళు అన్నది మొత్తం తప్పే అన్నట్టు అధ్యక్ష. అధ్యక్ష, డ్రగ్స్ గురించి మాట్లాడారు. ఇది వాళ్ళు ప్రభుత్వంలో ఉన్నప్పుడే మొదలైంది. వాళ్ళు దీనికి పునాదులు వేశారు. ఆ పునాదుల గోడల్ని కూల్చడానికే ఈ పార్టీ అధికారంలోకి వచ్చింది అని నేను గౌరవంగా చెప్తున్నాను అధ్యక్ష. అలాగే అధ్యక్ష, వాళ్ళ న్యూస్ కూడా చూడమని ఇన్స్టాగ్రామ్ రీల్ కాదు అధ్యక్ష. న్యూస్ చూస్తే తెలుస్తుంది ఎంతమందిని పట్టుకున్నామో ఏమేమో చేసామో. మేము డ్రగ్స్లో మనకంటే తమిళనాడు స్టేటు కొద్దిగా ముందుండే అధ్యక్ష. దానివల్ల వాళ్ళకి ఎక్కువ ప్రాబ్లమ్స్ వచ్చాయి తమిళనాడు రాష్ట్రంలో ఏంటిదంటే చిన్నపిల్లలు సైతం డ్రగ్స్ని బండ్లల్లో వెళ్ళి అమ్మేవాళ్ళు. కానీ ఆ పరిస్థితి మనకు రాలేదు. అలా సంతోషించాలి. పక్క రాష్ట్రంలో ఉన్నదాన్ని మన రాష్ట్రానికి తీసుకొచ్చి దానికి పునాదులు వేసి ఇంతవరకు నడిపించిన వాళ్ళు చేశారు. అయితే దాన్ని కూల్చడానికి మేము వస్తే మమ్మల్ని మళ్ళీ తిరిగి ప్రశ్నిస్తున్నారు అధ్యక్ష మీరు మైక్ ఇవ్వమంటే మైక్ ఇవ్వట్లేరు. మేము అధికారంలో ఉన్నప్పుడు విచ్చలవిడిగా 3-4 గంటలు మాట్లాడే అవకాశం ఇచ్చిన వాళ్ళకు. అధ్యక్ష, మరొకసారి మైక్ కట్ చేస్తే నేను బయటికి వెళ్ళి వాకౌట్ చేసి ధర్నా చేయాల్సిన స్థితికి వస్తుంది. ప్లీజ్ సైలెంట్. మేము ప్రభుత్వం పైన ఎదురు తిరుగుతాం అధ్యక్ష. మన సీఎం గారికి సపోర్టర్ ఒక మినిస్టర్ గారు లేసారు. మినిస్టర్ గారు ఏమన్నారంటే మేము పక్క వాళ్ళ ఈయన మేము మాట్లాడుతున్నాం. వాళ్ళు అది కూడా ఇట్లా ఇన్స్టాగ్రామ్ రీల్స్ చూసుకుంటా ఇంట్లో ఫామ్ హౌస్ నవ్వుకుంటున్నారు కదా వాళ్ళు. ప్లీజ్ సైలెంట్. ఇంకేం చేస్తారు? అంతే వీళ్ళది ఏం పని ఉందని. అధ్యక్ష, నా మైక్ కట్ చేయకండి. మాట్లాడుతున్నప్పుడు మాట్లాడనివ్వండి. ముందే నేను రిక్వెస్ట్ చేస్తున్నా, లేకపోతే మేము వాకౌట్ చేసి ప్రభుత్వానికి ఎదురు తిరగాల్సిన సమస్య వస్తుంది. అధ్యక్ష, సీఎం గారు అంటున్నారు మేము డ్రగ్స్ని కట్టడి చేసాం. ఎక్కడ కూడా అన్ని స్కూల్స్కు డ్రగ్స్ అడ్డాగా మరి వాటిని కంట్రోల్ చేయమని నేను రిక్వెస్ట్ చేస్తున్నా సీఎం గారిని. ఇంతకన్నా ఇదే స్థితి మన రాష్ట్రంలో ఏ రాష్ట్రంలో ఉంటుంది? రిక్వెస్ట్ చేస్తున్నాం. మేమేం వాళ్ళకు ప్రతిపక్ష పార్టీ వారు మీరు అనవసరమైన విషయాలు మాట్లాడకుండా ప్రశ్నలు అడగాల్సిందిగా కోరుతున్నాం. మేము అనవసరమైన విషయాలు మాట్లాడు డ్రగ్స్ అధ్యక్ష ప్రశ్నలు అడగాల్సిందిగా కోరుతున్నాం. ప్లీజ్ సైలెన్స్ ఉండండి. ప్లీజ్ సైలెంట్. ప్రజల కోసం వచ్చాము అధ్యక్ష. ఇక్కడ కూర్చొని వాళ్ళకి ఏం జరుగుతుందో తెలుసుకొని వెళ్ళడం వాళ్ళ బాధ్యత. కానీ వాకౌట్ ఎందుకు అధ్యక్ష? వాకౌట్ ఎందుకు చేస్తారు అధ్యక్ష? వాకౌట్ అవసరమా అధ్యక్ష? ఇది సభ యొక్క సమయాన్ని వృధా అవుతుంది. ప్లీజ్ సైలెంట్. సభ యొక్క సమయాన్ని వృధా చేయకండి. సభ యొక్క సమయాన్ని వృధా చేయకండి. ప్లీజ్ సైలెంట్. ప్రజల కోసం వెనక వచ్చినట్లయితే వాళ్ళు ఓపికగా వినాలి. వాళ్ళ సమస్య మీకు సరైన న్యాయం జరుగుతుంది. ప్లీజ్ సైలెంట్ గా కూర్చోండి. సభా మర్యాదను అవమానపరుస్తున్నారు అధ్యక్ష. అవమానపరిచేది మీరు, మేం కాదు. మేము మాట్లాడదామంటే మీరే గొంతుల్లోకి మైకులు కట్ చేస్తున్నారు. మాట్లాడదామంటే ఛాన్స్ ఇస్తలేరు. పూర్తిగా వినాలి. ఎవరు వింటారు? మీరు వినట్లేరు. సభను 1 గంట సేపు
మీకు ఇష్టం వచ్చింది మాట్లాడలేదు సభా మర్యాదను పాటించవలసిందిగా కాబట్టి ఎవరికి లేదు అధ్యక్ష, ఎవరికి మాట్లాడారు మంచిగా పాలన చేస్తారు. అవును, ఏం సమస్య మేము బాగా చేస్తున్నాం. అధ్యక్ష తప్పు చేసిన బయటికి వెళ్తాను అధ్యక్ష. సభను అమర్యాద పరచడం, దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. వాళ్ళు చెప్పిన మాట వినడం లేదు. జరగడానికి ప్రతిపక్ష పార్టీ వారు సహకరించట్లేదు కాబట్టి సభను 1 గంట సేపు వాయిదా వేస్తున్నాం. సభ నుంచి ఎందుకు వాకౌట్ చేశారు? ఎందుకంటే అక్కడ సీఎం గారు ఉన్నాడా, ఎట్టు పడితట్టు మాట్లాడుతున్నారు. దీన్ని మేము తీవ్రంగా ఖండించి అది వాకౌట్ చేసినాము. అందుకు మాకు వాళ్ళు సమాన న్యాయం చేయాలని మేము కోరుతున్నాము. ఏ అంశాల మీద చర్చ జరిగింది? వారి పథకాలు చెప్పిర్రు, ఒక్కటి చక్కగా లేవు, ఏం లేవు. అలాగే మన సీఎం గారు అన్నారనమాట, ప్రజల తరపు నుంచి వచ్చిర్రు, ప్రజల మనశ్శాంతిగా చెప్పింది వినాలని. అసలు మాకు మాట్లాడనిస్తలేరు, చెప్పింది వినాలంటారు, మైక్ మొత్తం కట్ చేస్తున్నారు, మా గొంతు నొక్కుతున్నారు, ప్రశ్నించే గొంతును అస్సలు విలువ ఇవ్వటం లేదు. అందుకోసం మేము తీవ్రంగా ఖండించి మాకు న్యాయం కావాలి, వి వాంట్ జస్టిస్. అధ్యక్ష, మీడియా మిత్రులారా, ఇది ఎలా ఉందంటే పోరబట్టలంతా తీసుకొచ్చి అసెంబ్లీలో పెట్టట్టుంది. అలా మనం మాట్లాడుతున్నారు. అసలుకైతే ఒక్క నిమిషమైనా మీరే చూడండి, లైవ్ లో ప్రసారం అవుతుంది. మనం ఒక 4 కోట్ల మంది అసెంబ్లీ ప్రసారం అవుతుంది, 4 కోట్ల మంది ప్రజలు వీక్షిస్తున్నారు అని తెలియకుండా ఎలా మాట్లాడుతున్నారు సీఎం గారు. ఒక్క నిమిషం, మీరే 20 నిమిషాలు ఇచ్చారని చెప్తున్నారు మన సీఎం గారు. ఒక్క నిమిషం కూడా మాకు మైక్ ఇవ్వలేరు. మైక్ ఇవ్వాలి, మాకు జస్టిస్ కావాలని మేము కోరుకుంటున్నాం. మీడియా మిత్రులారా, మన సీఎం గారు ఎలాంటి వారంటే కులాల గురించి మాట్లాడారు. మీరు కూడా విన్నారు, ప్రజలు కూడా విన్నారు. ఆ కులాల పథకంతో, ఆ కులాల చట్టంతో కులాల మధ్య చిచ్చు రేపుతున్నారు. అంటే అన్ని కులాలు ఒకటి చేస్తామని అన్ని కులాలకు పెంట పెడుతున్నారు. వాళ్ళు ఏదో ప్రశాంతంగా వాళ్ళ కులంలో వాళ్ళు ఉండి ప్రశాంతంగా రిజర్వేషన్లతో వాళ్ళ జాబ్స్ వాళ్ళు కొట్టుకుంటే వీళ్ళు వచ్చి మొత్తం పెంట చేస్తున్నారు. అది కులాలు పెట్టి ఒక కులం అయితేంట మానవ కులం, ఇక్కడ ఈ మా మానవ కులంకి సమన్యాయం ఇవ్వట్లేరు. వీళ్ళు మేము మనుషులలో చూస్తున్నారు. అసలు సమన్యాయం కూడా ఇవ్వట్లేదు. మానవ కులం అంట, ఏక కులం ఏడిచ్చింది మాకు సమన్యాయం ఇచ్చిరా మాకు మైకు 20 మినిట్స్ అని మన సీఎం గారు గర్వంగా చెప్తున్నారు. 20 మినిట్స్ 5 మినిట్స్ కూడా ఇవ్వలేరు మాకు. మేము మాట్లాడుతుంటే కూడా మైక్ కట్ చేపిస్తున్నారు. మా స్పీకర్ గారు కూడా అస్సలు మాకు అది సపోర్ట్ ఇవ్వట్లేరు. మమ్మల్ని చిన్న చులకనగా చూస్తున్నారు. అందరు కలిసి మమ్మల్ని చులకనగా చూస్తున్నారు. ప్రతిపక్ష పార్టీ అనగా ఒక చులకన చూపు వచ్చేసింది వాళ్ళందరికీ కూడా కలిపి. ముఖ్యంగా మన సీఎం గారు ఇట్లా చెప్పంగా వైఫై సిగ్నల్ కంటే ఫాస్ట్ గా వెళ్ళిపోతుంది. ఇట్లా సిగ్నల్ ఇవ్వగానే ఇట్లా మన స్పీకర్ మేడం గారు ఏంటంటే మైక్ని కట్ చేస్తున్నారు. అంతేకాకుండా మమ్మల్ని ఎంత చిన్న చూపు చూస్తున్నారంటే మేము నిజాలు మాట్లాడితే ఎవరికైనా కానీ కోపం వస్తుంది. ఉన్న మాట మాట్లాడినందుకు మమ్మల్ని మా గొంతులను నొక్కేస్తున్నారు. ఇది మేము కంపల్సరీ మేము అరికడతాం. వాళ్ళు మేము ప్రజల కోసం వచ్చాం, ప్రజలకి సేవ చేయడానికి వచ్చాం. వాళ్ళు కనుక ప్రజలకు అన్యాయం చేస్తే మేము మాత్రం ఊరుకోం. ఇది మాత్రం నిజం. ఇంకోటి చెప్పాలంటే మన సీఎం గారి పథకాలలో అయితే అసలు క్లారిటీ లేదు. ఎందుకంటే ఒక సైడ్ చూస్తేనేమో క్యాస్ట్ యూనిటీ అంటారు, కిందికి వస్తేనేమో మళ్ళీ క్యాస్ట్కి రిజర్వేషన్స్ పెంచుతామంటారు. అసలు వాళ్ళ పథకాలలో వాళ్ళకే క్లారిటీ ఉండదు, ఏముండదు. కానీ ఒక సీఎం క్వాలిటీ అంటే ఒక రాష్ట్రాన్ని పాలించాలి. కానీ ఇక్కడ ప్రతిపక్ష వారినే సరిగ్గా ఆపుకోలేకపోతున్నారు. అట్లా కోపంతో రగిలిపోతున్నారు. అట్లాంటి ప్రజల సమస్య మీద ఎలాంటి చర్చ చేస్తారో నాకైతే అసలు అర్థం కావట్లేదు. ఇంకోటి ఏంటంటే తన తప్పులను కప్పిపుచ్చుకోవడానికి కీలకమైన పాత్రలన్నీ సీఎం కూడా తన దగ్గర, చీఫ్ మినిస్టర్ కూడా తన దగ్గరనే ఉంచుకున్నాడు. అసలు తన ఉద్దేశం ఏంటిదో అసలు అర్థం కావట్లేదు. సెకండ్ క్వశ్చన్ అడగండి. కుల సర్వే పెట్టారు కదా సార్, గ్రామాలలో ప్రజలు మా రైతు బంధు ఏది, పింఛన్, షాదీ భారత్ అని అడుగుతున్నారు. దీని సమాధానం చెప్పండి సీఎం సార్. సీఎం అడగాల్సింది మాకు అడిగారా? సీఎం అడగాల్సింది మాకు అడిగారు. సీఎం అడగాలి, మాకు అడగకుండా సీఎం ఓకే, మేము ఇంతటితో వాకౌట్ చేస్తున్నాం. నేను ఒక మాట
మేము ఉన్న మాట మాట్లాడితే సీఎం గారికి మండుతుంది. అందుకే మైక్ పేపర్ల మీద రాసి మైక్ ఇవ్వగానే ఈ అధ్యక్ష కూడా వైఫై స్పీడ్స్ కన్నా ఫాస్ట్ ఉన్నది. అధ్యక్ష కూడా ఫాస్ట్గా మైక్ కట్ చేయడమే. ఇంకో పాయింట్ ఏంటంటే మనం చాక్లెట్లలో డ్రగ్స్ సప్లై చేసి పిల్లలు తింటుంటే చాక్లెట్లో డ్రగ్స్ గురించి ఒక్క పాయింట్ అడగంగానే ఒక మంచి పాయింట్ అడగంగానే నెత్తి ఖరాబ్ చేస్తారు. మంచి పాయింట్ అడిగినాం మేము, దాని మీద ఆన్సర్ ఇవ్వకుండా ఏదేదో చేస్తున్నారు. ఒక పాయింట్ ఏంటంటే అజ్జయడం విద్యడం మా పాలన గురించి మాట్లాడాడు. ఏదో క్రీస్తు శకం పూర్వకులు మాట్లాడినట్టు మాట్లాడుతుండే. మేము అడిగిందంటే వాళ్ళు అడిగింది మా పాలన మాట్లాడతారు, వాళ్ళ పాలన అడిగితే మా పాలన మాట్లాడతారు. సభ నుంచి ఎందుకు వాకౌట్ చేశారు? మీడియా వారు వీళ్ళు ప్రజల సమస్యలు తెలుసుకోగానే అనవసరంగా వదులుతున్నారు. ఏ పాయింట్ చెప్పాలో పాయింట్ చెప్పకుండా వేరే వేరే టాపిక్స్ డైవర్ట్ చేసి ఈ సమయాన్ని మొత్తం వృధా చేస్తున్నారు. గ్రామాలలో ప్రజలు మా రైతు బంధు ఏది, పింఛన్, షాదీ బారక్ అని అడుగుతున్నారు. మీడియా మిత్రులకు తెలియజేయనది ఏమనగా ప్రతి గ్రామానికి వెళ్ళి సర్వే చేసుకోమనండి. ఎందుకంటే మేము ప్రతి ఒక్కరికి రైతు బంధు, రైతు రుణమాఫీ ప్రతి ఒక్కటి ఇస్తున్నాము, షాదీ ముబారక్లు ప్రతి ఒక్కటి ఇస్తున్నాము. ప్రతి గ్రామానికి వెళ్ళి సర్వే చేసుకోమనండి. ఏ అంశాల మీద చర్చ జరిగింది? అన్ని అనవసరమైన విషయాలపైనే చర్చ జరిగింది. మీడియా మిత్రులారా, వాళ్ళు ఎలాంటి అంటే ప్రజలకు అవసరమైన ప్రజల సమస్యల పైన సభ జరగలేదు అధ్యక్ష. మీడియా మిత్రులారా, నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు. అయితే నేను మన ఎడ్యుకేషన్ మినిస్టర్ గారికి క్వశ్చన్ అడగాలని అనుకుంటున్నాను. ఏంటంటే అధ్యక్ష, మన ఎడ్యుకేషన్ మినిస్టర్ గారు ఇట్లా మన ఎడ్యుకేషన్ మీద ఈ స్కూల్స్ కోసం, మళ్ళీ ఈ మెటీరియల్ కోసం, యూనిఫామ్స్ కోసం ఇన్ని కోట్లు విడుదల చేశాం అని చెప్పుతూ ఉంటారు. అది నిజం. కానీ అవి అసలు ఎంతవరకు కరెక్ట్గా యూజ్ చేశారు? ఫస్ట్ మనం వచ్చేస్తే యూనిఫామ్ విషయానికి, ఒక స్టూడెంట్ అని గుర్తించాలంటే యూనిఫామ్స్ని ముందు చూడాలి. అయితే మన ఈ గవర్నమెంట్ స్కూల్ యూనిఫామ్స్ చూస్తుంటే ఎంత నాసి రకమైన యూనిఫామ్ అధ్యక్ష. అది మసి గుడ్డ పనికిరాదు అధ్యక్ష. ఇది చెప్పుకుని ఉంటే సిగ్గుచేటు. ఇది చెప్పుకోవడానికి మన గవర్నమెంట్లో ఇంత పాడైన క్లాత్ యూజ్ చేస్తున్నారు యూనిఫామ్స్ కంటే సిగ్గుచేటు అధ్యక్ష నిజానికి ఇది. కానీ ఇదే నిజం అధ్యక్ష, ఇదే పచ్చి నిజం. ఎందుకంటే అధ్యక్ష, ఒక మన యూనిఫామ్స్ చూస్తే వాళ్ళు ఇన్ని కోట్లు విడుదల చేశామని చెప్తారు, కానీ అక్కడ అవి యూనిఫామ్స్ కరెక్ట్గా లేవు, సైజెస్ కరెక్ట్గా లేవు. మళ్ళీ కొన్ని స్కూల్స్కి ఇంకా యూనిఫామ్స్ సరిగ్గా రాలేవు అంటే ఏం చెప్పమంటారు అధ్యక్ష వీళ్ళ గురించి? దీని మీద మన ఎడ్యుకేషన్ మినిస్టర్ గారు ఏం సమాధానం చెప్తారు విందాం అధ్యక్ష. అధ్యక్ష, వాళ్ళు ఎప్పుడు మా మీద బురద చల్లాలని ప్రయత్నిస్తారు అధ్యక్ష. అసలు మేము ఎంత నాణ్యమైన యూనిఫామ్స్ ఇస్తున్నాం, స్కూల్స్కి వెళ్ళి చూసుకోమనండి అధ్యక్ష. మేము చాలా కోట్లు ఖర్చు పెట్టి చూడడానికి ఎంత అద్భుతంగా ఉన్నాయంటే చూడడానికి చాలా అందంగా ఉన్నాయి అధ్యక్ష. ఒకళ్ళు మంచి పని చేస్తే చెడ్డ వాళ్ళంతా కలిసి మంచి వాళ్ళపై చెడ్డ వాళ్ళని ముద్ర వేశారు అధ్యక్ష. అలానే వీళ్ళు కూడా మా పైన చెడ్డ వాళ్ళని ముద్ర వేస్తున్నారు అధ్యక్ష. దీన్ని నేను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాను అధ్యక్ష. అధ్యక్ష, వీళ్ళు చెప్తున్నారు వాళ్ళ మీద మాకు బురద జల్లే ఉద్దేశం లేదు అధ్యక్ష. ఎందుకంటే చీటికి మాటికి బురద జల్లడం అదేం మా కర్తవ్యం కాదు. మేము ఉన్న మాట చెప్తున్నాం అధ్యక్ష. ఇది పచ్చి నిజం. కావాలంటే మీకు సాక్ష్యాలతో సహా చూపిస్తాం. అక్కడ ఆ యూనిఫామ్స్కి ఎన్ని మరకలు ఉన్నాయో, అక్కడ ఆ స్టిచ్చింగ్ అవన్నీ చూస్తే అసలు అవి తొడుకునే క్లాత్స్ వేసుకోవడానికి అసలు పనికిరావు. అవి జస్ట్ తూడవడానికి తప్ప వేసుకోవడానికి అస్సలు పనికిరావు. కావాలంటే మేము మీకు ఎవిడెన్స్ కూడా చూపిస్తాం. ఆ యూనిఫామ్స్ బట్టనే మీరు స్వయంగా టచ్ చేసి చూడండి అధ్యక్ష. ఒక్కసారి మీరు స్వయంగా టచ్ చేసి చూడండి. ఎందుకంటే వీళ్ళు ఏం చేస్తున్నారంటే యూనిఫామ్స్ మీద మేము ఇన్ని కోట్లు విడుదల చేస్తున్నామని చెప్తున్నారు, కానీ అది ఉత్త అబద్ధం. వీళ్ళు విడుదల చేసిన డబ్బులు జస్ట్ ఒక 25% మాత్రం యూనిఫామ్స్కి కేటాయించారు అంతే. మిగిలిన 75% వీళ్ళే కుంభకోణం చేసి వీళ్ళే తీసుకున్నారు. మిగిలిన డబ్బు మొత్తం గవర్నమెంట్కి అన్ని తప్పుడు లెక్కలు చూపిస్తున్నారు అధ్యక్ష. దీన్ని నేను తీవ్రంగా ఖండిస్తున్నాను అధ్యక్ష.
స్కూల్ డ్రెస్ మసిగుడ్డలతో సమానమని దానికి సాక్ష్యాలు ఉన్నాయి అధ్యక్ష. మేము మంచి స్కూల్ డ్రెస్ ఇస్తున్నామని ఎట్లా మాట్లాడతారు అధ్యక్ష తెలుసుకోకుండా? ఇంకా వీటి వల్ల చేనేత కార్మికులకు కూడా ఉపాధి దొరుకుతుంది అధ్యక్ష. ఎట్లా అంటే స్కూల్ డ్రెస్లు కూడా చేనేత వారి అంటే ఎంతో మందికి ఉపాధి కలుగుతుంది అధ్యక్ష. దీన్ని ఎలా మర్చిపోయారు అధ్యక్ష? మేము బురద చల్లుతున్నాము, ఇవన్నీ తప్పు ఆరోపణలు. వాళ్ళు ఇచ్చిన యూనిఫామ్ ఎంతో నాణ్యమైందని చెప్తున్నారు కదా అధ్యక్ష. ఒక్కసారి మనమే స్వయంగా కళ్ళతో చూద్దాం ఆ యూనిఫామ్స్ ఎంత బాగున్నాయి. అధ్యక్ష వీళ్ళు సభ మర్యాదను అమర్యాదగా పరుచుతున్నారు అధ్యక్ష. అధ్యక్ష ఇది అన్యాయం అధ్యక్ష. ఇక్కడ వాళ్ళు తీసుకొచ్చి చెప్పిన గుడ్డలు తీసుకొచ్చి చూపిస్తే అది తప్పు ఒప్పు అయిపోదు, ఒప్పు తప్పు అయిపోదు. సర్వీస్ తీసుకోమండి. అధ్యక్ష, ముందుగా అధ్యక్షుల గారికి మా నమస్కారాలు. అధ్యక్ష, ఈ మధ్య వీళ్ళ పరిపాలనలో అధ్యక్ష వీళ్ళ పరిపాలనలు చూస్తే గవర్నమెంట్ హాస్పిటల్లో కొత్తగా ఒకటి కనిపిస్తుంది అధ్యక్ష. అదేంటంటే కమిషన్. ఒక ఆడపిల్ల ప్రసవించిన తర్వాత ఆ పుట్టిన బిడ్డను శుభ్రం చేయడానికి కూడా కమిషన్ తీసుకుంటారు అధ్యక్ష. నాకు ఒకటి అర్థం కాదు, ఒక చిన్న ప్రశ్నకు సమాధానం చెప్పని అయినా అంత రేజ్ అవుతున్నాడు. అసలు అతను ఏ ముఖ్యమంత్రి అధ్యక్ష నాకు అర్థం కావట్లేదు. ఒక రాష్ట్రాన్ని పరిపాలించాలంటే సహనం, ఓర్పు చాలా చాలా అవసరం అధ్యక్ష. ఒక ప్రశ్నకే అంత రేజ్ పాయింట్ మాట్లాడమనండి అధ్యక్ష. ఎందుకు పర్సనల్ విషయాలు ఇస్తున్నారు అధ్యక్ష? పర్సనల్ ఏముంది? అసెంబ్లీలో జరిగిన విషయాలు మాట్లాడకుండా సీఎం గారిని మాట్లాడుతున్నాం. అసెంబ్లీలో జరిగిన ఎట్లా కట్ చేస్తారు అధ్యక్ష? ఎట్లా వి వాంట్ జస్టిస్ అధ్యక్ష ఎట్లా చేస్తారు అర్థం కాదు. మేము ప్రశ్ననే అడిగినాం. మేము పనికి వాళ్ళ ముచ్చటేం అడగలేం కదా, ప్రశ్ననే అడిగినాం. చెప్పమంటే ఇంత ముందే వాళ్ళు అట్లా చేసి ఇప్పుడు ఎట్లా చెప్తారు? మాకు ఎట్లా క్లారిఫికేషన్ వస్తుంది? వాళ్ళు కరెక్ట్ ఆన్సర్ చెప్తారని వాళ్ళు అడిగినప్పుడే అధ్యక్ష టాపిక్ ని లాగ్ చేయమనండి అధ్యక్ష. ఎందుకు లాగ్ చేస్తారు అధ్యక్ష? మీరు జస్టిస్ ఇవ్వట్లేరు మాకు అధ్యక్ష. ఏం మాట్లాడుతున్నారు అధ్యక్ష? ఎవరికి పడతాడికి ఎదురు బదులు మాట్లాడడం నేర్చిరు అధ్యక్ష. సభ యొక్క సమయాన్ని పాయింట్ మాట్లాడకుండా సభ సమయాన్ని వృధా చేస్తున్నారు అధ్యక్ష. సభ యొక్క సమయాన్ని వృధా చేసేది వాళ్ళు. ప్రతిసారి పాయింట్ మాట్లాడకుండా చెప్పండి. కమిషనర్లు ఎందుకు జరుగుతున్నాయి? అదే మా ప్రశ్న. వాళ్ళు మాట్లాడినప్పుడు మేము మాట్లాడలేదు అధ్యక్ష. మరి ఎందుకు ఇప్పటిదాకా ఫస్ట్ సెషన్ లో మా పరిపాలన గురించి ఎందుకు మాట్లాడారు అధ్యక్ష? వాళ్ళ పరిపాలన ఎంత చక్కగా ఉందో ప్రజలకు తెలవాలి, అందుకని మాట్లాడాం. ఒక రిక్వెస్ట్ చేస్తున్నా, అతని గౌరవం మర్యాద సక్రమంగా ఉంచుకోమనండి. మధ్య మధ్యలో సీఎం గారు ఎందుకు లేస్తున్నారు? ఎందుకు మన హెల్త్ మినిస్టర్ శాత కదా అన్పార్లమెంటరీ లాంగ్వేజ్ చూసుకుంటే చేస్తారు అధ్యక్ష. ఇప్పుడు వాళ్ళే మధ్యలో వేస్తారు అధ్యక్ష. టాపిక్ మాట్లాడంటే ఏ సీఎం అధ్యక్ష ఆయన ఏం చేస్తుండే అధ్యక్ష అంటారు. పాయింట్ మాట్లాడే అధ్యక్ష లాగ్ చేసి మాట్లాడుతున్నారు. సభా సమయాన్ని వృధా చేస్తున్నారు అధ్యక్ష. హెల్త్ మినిస్టర్ గారు ఆన్సర్ చెప్పండి చెప్తున్నాం అధ్యక్ష. మీరు పాయింట్ మాట్లాడకుండా డైరెక్ట్ సీఎం గారి కోసం పాయింట్ వినాలి కదా. అదే మీరు కమిషన్ మధ్యలో ఎందుకు లేవద్దు సీఎం గారు? మీరు చెప్పండి ఆన్సర్ అధ్యక్ష. వాళ్ళకి ఇన్ని టోపిక్ లేదు అధ్యక్ష, ఏది పడుతుంది మాట్లాడుతున్నారు. ఎవరికి టాపిక్ అనేది ఇనే టాపిక్ ఉంది మేడం, చెప్పండి అధ్యక్ష. అధ్యక్షకి రెస్పెక్ట్ ఇవ్వకుండా కూర్చొని మాట్లాడుతున్నారు ఫోన్లు కాదు చెవులతో ఇదండి ప్రశ్న. కమిషన్ గురించి అడిగినాం, విని మాట్లాడండి అధ్యక్ష. లైవ్ నోటికొచ్చింది మాట్లాడుతున్నారు అధ్యక్ష. నోటికొచ్చింది మీరు.
అధ్యక్ష. ఇప్పుడు ఒక హాస్పిటల్లో కమిషన్ తీసుకుంటున్నారని ఒక హాస్పిటల్ జరిగితే ప్రతి హాస్పిటల్ అది జరుగుతారని ఏం లేదు అధ్యక్ష. అధ్యక్ష ఎట్లా అంటే అధ్యక్ష ఇప్పుడు ఒక్కటి చూసి అన్ని చూసినాం అన్ని అట్లా జరుగుతున్నట్టే కాదు అధ్యక్ష. సర్వే చేసుకోమనండి అధ్యక్ష ప్రతిపక్ష పార్టీ వారిని ఏమైనా కమిషన్ ఆశిస్తుర్రేమో అని. అలా వైద్య సిబ్బందులు కమిషన్ ఆశిస్తే వారిని మేము సస్పెండ్ కూడా చేయడం జరిగింది అధ్యక్ష. అది న్యూస్ ఛానల్స్ లో కూడా చూసుకోవచ్చు అధ్యక్ష. కమిషన్ అనేది ఒక వైరస్ లాంటిది. ఒక్క చోట జరిగిందనుకో రాష్ట్రం మొత్తం దాని గురించి బాధపడాల్సి వస్తుంది. అందుకోసమే ఒక సూచన ఇస్తుంటే వాళ్ళ మీద వాళ్ళు నెగిటివ్ గా తీసుకొని మా మీద అరుస్తారేంది అధ్యక్ష. అధ్యక్ష సూచన ఇచ్చినట్టుందా అధ్యక్ష? గొడవకు వచ్చినట్టు మాట్లాడారు అధ్యక్ష. సూచన అంటారు సీఎం గారు ముందు మొదలు పెట్టారు, అది మేం కాదు. ఎవరు మొదలు పెట్టారు అందరూ తెలుసు అధ్యక్ష. వాళ్ళే మొదలెట్టి మా మీద వేస్తారు అధ్యక్ష. నేను అగ్రికల్చర్ మినిస్టర్ గారికి ఒక క్వశ్చన్ అడగాలనుకుంటున్నా. ఏంటంటే అధ్యక్ష, ముందు మంచి పండాలంటే మనకి కావాల్సింది విత్తనాలే నాణ్యంగా దొరికినప్పుడు ఇంకెందుకు అధ్యక్ష పంట ఇవన్నీ ఇంకెందుకు అధ్యక్ష మనకి అగ్రికల్చర్. మనకు ఈ మధ్యన న్యూస్లలో కానీ మీరు ఎక్కడ చూసినా కానీ విత్తనాల్లో కూడా కల్తీ జరుగుతుందంటే ఇంకేం చేయాలి అధ్యక్ష? మనం విత్తనాలు కూడా కల్తీ జరిగి చాలా మంది రైతులు నష్టపోయారు. దీనివల్ల ఎంతో మంది రైతులు రోడ్ల పైకి వచ్చి ప్రొటెస్ట్ చేస్తారు. దీన్ని ఎవ్వరు కూడా ఒక మినిస్టర్ కూడా వచ్చి పట్టించుకోవడం కానీ చేయలేరు. మళ్ళీ ఒక్కరు కూడా మీకు సమస్య ఏంటిది అని ఎవరు కూడా అడగలేరు ప్రజలకి. అంటే అంతగానో చులకన చేస్తున్నారు ప్రజల్ని. అంటే అగ్రికల్చర్ అంటే మీకు అంతగానో చులకన ఉంటే ఇంకెందుకు ఈ అగ్రికల్చర్ లో విత్తనాలే మెయిన్ ఇంపార్టెన్స్. అవుట్ని కల్తీ చేసేస్తున్నారు ఇక్కడ వీళ్ళు. మన అగ్రికల్చర్ మినిస్టర్ గారు ఏం చేస్తున్నారు? విత్తనాలు కూడా కల్తీ అవుతుంటే దీనిపై మన అగ్రికల్చర్ మినిస్టర్ గారు సమాధానం చెప్పాలని కోరుకుంటున్నాను. అధ్యక్ష ఈ పునాది పడిందే వాళ్ళు అధికారంలో ఉన్నప్పుడు అధ్యక్ష. ఇప్పుడు కూడా జరిగింది. కాకపోతే జరిగిన ప్రతి చోట మేము ప్రతి ఒక్కరిని సస్పెండ్ చేసాం అధ్యక్ష. విత్తనాలు అంటే ప్రతి రైతులు నష్టపోయిన ప్రతి ఒక్కరికి డబ్బులు ఇచ్చాం అధ్యక్ష. ఈ విత్తనాలు కల్తీ విత్తనాలు అమ్మడం నిజమే అధ్యక్ష. కానీ ఈ పునాది వేసిందే వాళ్ళ అధ్యక్ష. దాని మీద ప్రతి ఒక్క విషయానికి చర్యలు తీసుకుంటున్నాం అధ్యక్ష. అధ్యక్ష అసలు వీళ్ళు ఏం మాట్లాడుతున్నారో వీళ్ళకన్నా ఒక క్లారిటీ ఉందా లేదా అని నాకు ఇప్పుడు ఒక డౌట్ వస్తుంది. ఎందుకంటే అధ్యక్ష కల్తీ జరిగింది అనేది వీళ్ళే, కల్తీ జరగకుండా చూస్తామని చెప్పేది వీళ్ళే. అసలు వీళ్ళు మాట్లాడే దాంట్లో వీళ్ళకన్నా ఒక క్లారిటీ ఉందా లేదా? ఎందుకంటే అధ్యక్ష కల్తీ జరిగిందని అంటున్నారు, మరి విత్తనాల్లో కల్తీ జరిగింది అని వాళ్ళే ఒప్పుకుంటున్నారు స్వయంగా. మరి ఇంకెందుకు అరికట్టలేకపోతున్నారు వీళ్ళు? అసలు ఏం చేస్తున్నారు వీళ్ళు కల్తీ జరిగిన విత్తనాలను ఎందుకు కంట్రోల్ చేస్తలే? అప్పుడే ఎందుకు స్వయంగా ఎంక్వైరీ చేసి ఎందుకు కల్తీ విత్తనాలను ఆపలేరు? దీనికి వీళ్ళు అసలు ఏమన్నా అరికడుతున్నారా లేదా అసలు ఏం అర్థమైతలేదు. వాళ్ళు జస్ట్ మేము ఆపినామని అంటున్నారు కానీ అసలు దాని మీద ఎటువంటి చర్యలు తీసుకోవడం లేదు అధ్యక్ష. ఇదే అందరికీ తెలుస్తుంది అధ్యక్ష. థ్యాంక్ యూ, దట్స్ ఆల్ అధ్యక్ష. దీనికి పునాది వేసిందే వాళ్ళ అధ్యక్ష. అందుకనే కదా అధ్యక్ష వీటికి ఇంతకుముందే చెప్పాము అధ్యక్ష. అంటే కల్తీ విత్తనాలు జరిగిన ప్రతి ఒక్క చోట చర్యలు తీసుకుంటామని చెప్పాం కదా అధ్యక్ష. ఇంతకుముందే చెప్పాము. వాళ్ళు చెవులలో దూదులు పెట్టుకున్నారు అధ్యక్ష. మేము కూడా ఒప్పుకున్నాం.